అర్థమైందా అందరికీను? శారద గారు, సుధా గారు, అనుపమ గారు ముగ్గురే ఉన్నారు ఇవాళ. సుధా గారు మీకు ఏమర్థమైంది చెప్పండి. నమస్తే శారద అండి. గారు మీరు వెళ్ళిపోతారు, నెక్స్ట్ జూమ్కి రారు కదా అన్నట్టుగా మీరే చెప్పండి శారద గారు. మీకు ఎక్కడ అర్థం కాలేదో అడగండి. ఏంటి టాపిక్ ఇలా ఉందనుకుంటున్నారా? శారద గారు వెళ్ళిపోయారాయండి. సుధా గారు మీరే ఉన్నారు, అనుపమ గారు. ఉమ్, నమస్తే అండి. నమస్తే. అదే ఈ ఒంటరిగా ఉండటం అనేది ఉంటేనే మనలో ఏముంది, మనం ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు ఏడ్చేస్తాం, మనకి ఏమి ఇదైంది, అవన్నీ కూడా మనకి ఒంటరిగా ఉండటం మూలకంగానే అవన్నీ ఆలోచనలు వచ్చి మనం తెలుసుకుంటామేమో అని అనిపిస్తుందండి. ఇప్పుడు ఆవిడ అలా అనవసరంగా భయపడుతున్నారేమో అని నాకు అనిపించింది. అలా ఒంటరిగా ఉండటమే బాగుంటుందేమో అని నా అభిప్రాయం. అయితే అలా ఉంటే మనం తెలుసుకుంటాం కదా, మనలో ఏ లోపల మనం అంటే ఈ దేనికి భయపడతాం. ఒంటరితనం ఏంటంటే అలా వీళ్ళ నుంచి ఉమ్, దూరంగా అయిపోతాను అలాగా ఉండడం అనే దానికి కాదు. అలా ఉన్నప్పుడు ఒంటరితనం రాదు. ఉమ్. అదే నేను అనేది కూడా అలా కాదు. మామూలుగా మనం ఇప్పుడు ఒంటరిగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మన వాళ్ళ నుంచి దూరంగా ఉండి అది కూడా కాదు. మనం ఆవిడ భయపడేదానికి కాకుండా కూడా మనం ఒంటరిగా కనుక ఉంటే ఇప్పుడు మనం అసలు ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి, దేనికి ఇదవుతున్నాం, మనం ఎలాకి వెళ్ళాలి, ఏ దీంట్లోకి వెళ్ళాలి, ఏ పిరికి వాళ్ళం అలా ఆలోచిస్తామా, అలాంటివన్నీ కూడా మనకి వస్తాయి కదండి. నేను అనుకోవటం, నేను కొంచెం ఒంటరితనానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేను ఒంటరిగా ఉండటానికి ఎక్కువ, నాకు ఒంటరిగా ఉంటేనే నాకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి. కాదు, మంచిగా ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? ఆవిడ ఫిక్స్డ్ గా డామినెంట్ గా ఏదో ఉమ్, ఒకళ్ళిద్దరితోటి సంబంధం పెట్టుకుని ఉమ్, తను చాలా అధికం అన్న దానిలో జీవిస్తున్నారు. అది ఉమ్, గట్టిగా ఉమ్, అంటే తనకి రక్షణ వస్తుందని గట్టి వాల్స్ పెట్టుకున్నారు. అందువల్ల ఉమ్. ఆవిడకి బాధ ఎక్కువగా ఉంది. ఆవిడ ఆ ఫాల్స్ దీంట్లోంచి బయటికి రావాలి, అంటే అవగాహన చేసుకుని వాళ్ళని సత్యానికి మనం ఈజీగా ప్రపంచానికి మనకంటే తెలుసుకోవాలి. బాగా ఉంటే ఉన్నారు, వాళ్ళు బాగానే ఉండాలి ఉమ్, అనే భావనలో మనం ఉన్నామంటే మనకేం బాధ ఉండదు ఉమ్, ఆ ఒంటరితనంలో. అవును. ఉమ్. నేను అలా అది ఆవిడ లేనన్న బాధతో వచ్చిన ఒంటరితనం వల్ల మనకి అది అది ఎప్పుడు బాధాకరంగానే ఉంటుంది. కరంగా అది తెలుసుకోవాలి, ఇక్కడ అవగాహన చేసుకోవాలి, ఆ ఒంటరితనం అని అంటే ఎటువంటి అసత్యం ఒంటరితనం అది అవగాహన చేసుకోవాలి. తీసుకోవాలి. అదే అందులో అసత్యం నుంచి ఆవిడ సత్యంలోకి బయటికి రావాలి. అది ట్రూత్ తెలుసుకోవాలి. ఆవిడలాగా ఎందుకు ఇలా ఇచ్చేస్తున్నాను అనేది కూడా తెలుసుకోగలగాలి. ఆవిడ అది తెలుసుకోకుండా ఆవిడ ఎంతసేపు ఒకవైపు నుంచే చూసుకుంటున్నారు. ఆవిడ దీని గురించి అది ఆయన చెప్పింది బాగుంది. స్వామి చెప్పింది, దాంట్లోంచి మీరు బయటికి రండి, ఆ సత్యంలోంచి ఎక్స్పీరియన్స్ చేయండి, దాంట్లోంచి మీరు బయటికి రండి, ఆ తలుపులోని వేసుకుని ఎందుకు నన్ను ఇది చేస్తున్నారు, దాంట్లోంచి బయటకు వచ్చి మీరు ఆలోచించండి, అవగాహన చేసుకోండి అని చెప్పారు చూసారా. అది బాగుందండి, చాలా చక్కగా చెప్పాను. ఉం. బాగుంది. అంటే అలాగా భరించలేక ఉమ్. ఒంటరి అయిపోవడం, ఆ ఉమ్. ఒంటరితనం బాధాకరంగా ఉంటుంది. ఉమ్. అది అది వేరు కదా. అందులో ఆయన ముందర ఆమె 4-5 రకాల క్వశ్చన్స్ కూడా వేశారు కదా. ఇలా ఉండటం మీకు ఇష్టం, అలా ఉండటం ఇష్టం, అలా ఆవిడ అలా క్వశ్చన్స్ అడిగి కూడా ఆవిడలోని భావాన్ని కూడా బయటికి తీసుకొచ్చారు. ఉం. ఆవిడని చెప్పనిచ్చారు. ఈయన క్వశ్చన్స్ వేసి ఆవిడలో ఉండే భయాన్ని, బాధని కూడా ఆవిడ చేతే చెప్పించగలిగారు అవన్నీ కూడా. ఉం. ఇప్పుడు మనంతటా మనం ఆవిడకి ఇలా సలహా ఇచ్చే కన్నా ఆవిడ ఇంకా ఇదవుతుందని చెప్పి ఆవిడలోంచి అదంతా బయటికి తీసుకురావాలి కదండి. అది మహర్షుల దగ్గర ఉంటుందండి. మనలోంచే మనకే క్వశ్చన్స్ వేస్తే మనలోంచే మనని చెప్పించడం ఉంది చూసారా. అది హ్యాట్స్ ఆఫ్. అది బాగుంది. ఉం. అంటే అలాగా అన్నిటినీ ఉమ్, దూరంగా బాధాకరంగా ఒంటరిగా ఉండడం అనేది అది ఉమ్, డిఫెన్సివ్ మెకానిజమే, నిన్ను నువ్వు రక్షించుకోవడానికి. ఆ గోడలకి ఉమ్, ఎప్పుడు ఇలాంటి గోడలన్నీ కూడా ఎక్కడో ఓపెనింగ్ ఉంటూనే ఉంటుంది. అందుకని ఉమ్, అలాంటిది కాదు, అంటే వల్నరబుల్ గా ఉండాలి మనం, అంత గట్టిగా ఉమ్, స్ట్రాంగ్ గా. చాలా మంది అదే, నేను ఇలానే ఉమ్, నేను నిష్ఠలతో ఉంటాను అంటే మానసిక వాల్స్ ఉమ్, పెట్టేసుకుంటారు. ఆ, వాళ్ళతోటి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండరు. ఉమ్.
ఉమ్, అవును. ఆ ఉమ్, మానసిక వాల్స్ కాదు, మనం ఇక్కడ ఒంటరిగా ఉన్నా వాళ్ళ ఉమ్, వాళ్ళతోటి మనం అలా వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అనే ఇన్ఫీరియారిటీ ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. ఏమి ఈవిడ ఎన్నో ఉమ్, రోజులు చేశారు, అయితే ఉమ్, ఆర్థికంగా బాగా లేకపోయినా బానే ఉన్నారు కదా, తన మానాన్న తను ఉండొచ్చు కదా. అంటే వాళ్ళతో అవును. పోల్చుకోవడం ఎందుకు? ఉమ్, ఆ సెల్ఫ్లెస్ ఉమ్, సర్వీస్ చేయడమే గొప్ప విషయం. ఉమ్, 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 అందుకే అది మీనింగ్ఫుల్ గా అవగాహన చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. ఆ అవగాహన ఉమ్, లేకపోతే జీవితం అంతా ఇలాగే ఉంటుంది. చేసే పని మీద ఉమ్, మనం ఉమ్, సంపూర్ణ అవగాహనతో ఉన్నప్పుడే ఆ సంపూర్ణత్వం వస్తుంది. ఉమ్, ఉమ్, ఏదో మనం గొప్ప కోసం ఇంకేదోనో అలాంటివి పెట్టుకున్నామంటే మనకి నిస్పృహలే మిగులుతాయి. ఏ ఉమ్, పనిలో అది కూడా అది హిడెన్ గొప్ప ఉమ్, అని ఏం ఉండకుండా ఉంటేనే మనం హాయిగా ఉంటాం. తర్వాత నేనేదో స్పెషల్ అని ఇవన్నీ భావాల వల్ల ఉమ్, నిస్పృహలోకి వెళ్ళిపోతాను. అది ఎవరు అవును. స్పెషల్ కాదు, ఈ మొత్తం విశ్వంలో మనకి ఉమ్, ఒక గడ్డి పోచ కంటే తక్కువ స్థితిలో ఉన్నాం అనే సంగతి మనకు అవగాహన అవ్వాలి. ఉమ్, అవును. అవునండి. అది ఇప్పుడు మీరు చెప్పేవన్నీ విని నేను అవే ఆలోచిస్తున్నాను. నాలో నేను ఎలా ఆలోచిస్తున్నాను, మీరు చెప్పింది ఇప్పుడు ఇవాళ ఇది నాకు చాలా పదును పెడుతున్నా బుర్రని. నేను ఇవన్నీ ఆలోచించుకుంటూ నేను ఇలా ఉంటున్నానా, ఇలా చేస్తున్నాను, ఇందులోంచి ఎలా బయటికి రావడానికి ఎలా ప్రయత్నం చేస్తాను, ఎలా ఉండాలి, నేను నా లైఫ్ ని ఎలా ఇచ్చేసుకోవాలి అనేది కూడా నేను అంతే ఇలాంటివి కదండి. కనుక ఏమైనా నాలో కనుకుంటే అవి థింక్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను. ఒకవేళ ఉంటే అలాంటి ఆలోచనలు ఉంటే కనుక. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కొన్ని పాయింట్స్ గా కొంచెం గుర్తు పెట్టుకుంటున్నాను. మనకి అహం అది. తర్వాత నేను ఇంపార్టెంట్ అని ఫీలింగ్, ఎదుటి వాళ్ళకి నేను ఇంపార్టెంట్ ప్రత్యేకమని కనబడాలని, ఉమ్, ఇవన్నీ మనని డిప్రెషన్ లోకి దారితీస్తాయండి. నేను నథింగ్ అనుకున్నప్పుడు హాయిగా జీవించగలం, ప్రేమగాను హృదయంలో శాంతిగా. నేను సంథింగ్, ఉమ్, నేను స్పెషల్, ఉమ్, వాళ్ళందరికీ స్పెషాలిటీ తెలియాలి, నాకెంతో తెలుసు, ఉమ్, నాకెంతో గొప్ప ఉమ్, స్థితులు ఉన్నాయి, గొప్ప నిష్టలు ఉన్నాయి, ఎందులోనే నా గొప్ప ఉమ్, ఉన్నది అంటే నిస్పృహ మిగులుతుంది. జీవితం అంతా ఉమ్, బాధాకరంగా ఉంటుంది. ఉమ్, అలా అని నేను అవునండి. నథింగ్, వాళ్ళు అన్నీ ఉన్నాయి నాకేమీ లేదా, అది ఉండకూడదు. వాళ్ళకి ఉమ్, ఉమ్, ఉన్న ఉమ్, వాళ్ళు ప్లస్లు మైనస్లు అన్నీ ఉంటాయి అందరికి కదా. అవును. అవును. అంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, అంత డబ్బులు ఉన్న వాళ్ళకి అన్ని రకాలు ఇవి ఉంటాయి. ఆ తర్వాత ఉమ్, దాంతో పాటే ఇప్పుడు ఒక కారు ఉందంటే కారు తెచ్చిపెట్టిన నష్టాలు ఉంటాయి. అవును. అలా మనకున్న దాంట్లో మనకి తృప్తి ఉండాలండి ఎప్పుడు, అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది. ఇంకోటి అవును. ఏంటంటే పోల్చుకోవడం ఒకటి మనకి సబ్ అది కాన్షియస్ గా కంపారిజన్ కూడా ఒకటి పనికిరాదు. ఆ ఉమ్, పోల్చుకోవడం ఉమ్, వల్లే మనం అసంతృప్తి ఫీల్ అవుతున్నాం. అదే అదే ఉమ్, అదే. ఉమ్, అంటే ఉన్న దాంతో తృప్తి అన్నది అది ఇంకా సర్ఫేస్ లెవెల్ అండి. మన సబ్ ఉమ్. కాన్షియస్ లో ఉమ్, కూడా మనకి నా ఎక్కడో అవును. ఉంటుంది. పైకి ఎంత తృప్తి అంటున్నా లోపల లోపల నాకేమో అలా అక్కడ చూసుకోవాలి, ఆ డీపర్ అదే లెవెల్. అదే అదే. ఆ డీపర్ ఉమ్, లెవెల్. మనకి తెలిసిపోతుంది మన లోపల లోపల. అందుకే మనం అవును అవును 100% అలా ఉండలేకపోవడానికి మన డీపర్ లెవెల్లో మనం చూసుకోం, అవును సర్ఫేస్ అవును లెవెల్లో జీవిస్తున్నాం. ఈ పై పైన ఉమ్, అవును. స్లోగన్స్ వీటన్నిటితో కవర్ చేసేసుకోవడం కాకుండా నేను అదే ఉంటున్నానా అదే. అన్నప్పుడు మనకి తెలుస్తాయి ఎక్కడెక్కడో ఏవో ఉన్నాయి, వాటిని పరిశీలిస్తేనే అవి పోతాయి. అదే ఉమ్, ఉమ్, అవగాహన చేసుకుంటే పోతాయి. అదే అదే. ఉమ్, ఇలా ఇప్పుడు సుధా గారు చెప్పినట్టు మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ. అవును అవును ఎక్కడో అవును నాలో అవును. ఇది అసంతృప్తి ఉంది, దీనికి ఏంటి అదే అంటే దాన్ని చూడగలగాలి, అప్పుడు అందులోంచి బయటకు అదే వచ్చేస్తాం. అదే ఉమ్, అదే. అవునండి. చాలా మంది అత్తగారులు కోడలును ఆ కొడుకు బాగున్నా వీళ్ళకి ఎందుకో తృప్తి ఉండదు. అది వాళ్ళు చూసుకోరు. వాళ్ళు బాగుండాలనే మేము కోరుతాం అంటారు, లోపల మాత్రం వీళ్ళు అసంతృప్తిగా ఉంటారు. అలాంటివి ఎందుకంటే వాళ్ళు పోల్చుకుంటారు, నేను ఇంత ఆనందంగా ఉన్నానా, నా కోడలికి ఎక్కువ ఆనందం వచ్చేస్తుంది, ఇలాగా వీటి వల్లనే వాళ్ళు బాధలు, అంటే ఇదొక కారణం. అలా అన్నమాట. సాడిస్ట్ గా మారుతూ ఉంటారు, వాళ్ళు బాధపడితే వీళ్ళు ఆనందిస్తారు. అవునండి. వాళ్ళిద్దరూ ఏదోలాగా తగులాడుకోవాలన్నమాట, అప్పుడు వీళ్ళు బాగు ఆనందపడతారు. ఉమ్. మరి అది సొంత రుచి తల్లే కదా చూడండి. అంటే ఆ తల్లి అయితేనే మనిషి కదా. తల్లింటిని సొంత మేనత్త కూడా అలాగే ఆలోచిస్తుందండి. నేను అదే అనుభవించాను కూడాను. మేనత్తే ఎవరు నాకు. మీరు అలా ఉమ్, అనకండి, మనిషి కదా. అది మానవుడు మనిషి. పరిపక్వత లేని మనస్సులు ఉమ్, అందరికీ ఇలాంటివి వస్తాయండి. అత్త అది. మరొక సొంత తల్లి కంటే అత్త ఎక్కువేం కాదు కదా అందరూ. అవును. అవును. అప్పుడు అది వాళ్ళు
వాళ్ళు చెప్పామనుకోండి మన తిడతారు. చచ్చా మాకు ఇలాంటి ఆలోచనలు ఉమ్, ఉంటాయని ఏమనుకుంటున్నావు, మేము ఎంత గొప్పవాళ్ళం అలా మాట్లాడతారు. ఉమ్, కానీ వాళ్ళకు ఉన్నవే ఉమ్, వాళ్ళు ఒప్పుకోరు. ఉమ్. అవును. అదేదో మనం ఆపాది, మనమే వాళ్ళని పాడు చేసామన్నట్టు. అది ఎందుకు అలా అన్ననాళ్ళు వాళ్ళ జీవితం బాగుండదు. అవి చూసుకోగలిగి అందులోంచి ఉమ్, అవగాహన చేసుకుంటేనే బయటకు రాగలరు. అవునండి, నిజమే. అదే ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. ఉమ్, వాళ్ళని మనం అవగాహన ఉమ్, చేసుకోవాలి, వాళ్ళ స్థితిని కూడా. వాళ్ళకి అవును. ఏవేవో అసంతృప్తులు ఉంటాయి, కంపేర్ చేసుకుంటారు. ఉమ్, అంత ఆనందం ఉమ్, వాళ్ళు ఉమ్, అనుభవించలేదను. లేకపోతే ఇప్పుడు చూడండి, ఉమ్, అమ్మాయిలు మోటార్ సైకిల్ మీద వెళ్ళిన అబ్బాయిని చూసి హీరో అనుకుంటారు. ఆ అబ్బాయి వాడి ఉమ్, ఆ మోటార్ సైకిల్ విషయంలో వాళ్ళు అదొకటే తప్ప ఎన్ని చికాకులు ఉంటాయో వెనకాలనేది చూడరు. ఆ మోటార్ సైకిల్ అవును. మీద వీళ్ళిద్దరూ ఇలా గుర్రం మీద వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంటే వాళ్ళకి ఎంత అదే జీవితం అని, అలా ఎన్ని గంటలు వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. ఉమ్, నడిచి వెళ్ళారని ఉమ్, అంటే అది జీవితం కాదని అలాగా ఫీల్ అవుతారు. సర్ఫేస్ లెవెల్ హ్యాపీనెస్ లో జీవిస్తారు. ఉమ్, ఉమ్. ఆ మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ కావాల్సింది సంపాదించాలా? ఎన్నో ఉంటాయి. అదే. అంటే మన అసంతృప్తులకి ఇప్పుడు సెక్లూషన్ చాలా మంది, నేను వేరేనండి ఎవరితో కలవను అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి లోపల అంతాను ఇలా గట్టి వాల్స్ పెట్టుకోవడం వల్లే వాళ్ళు బాధాకరంగా ఉంటారు. ఉమ్, ఈ టాపిక్ కూడా చాలా ఉపయోగకరమే. నిరంతరం మన మనుషుల్ని చూస్తూనే ఉంటాం, మనలో కూడా అలాంటివి ఉంటాయి, దాన్ని చూసుకోవడమే. అవును. అవునండి, చాలా ఉపయోగం, చాలా మంచి టాపిక్ ఇది, బాగుంది అసలు. అలా మనం వాల్స్ ఉమ్, కట్టుకోవడం వల్ల మనకి ఏ తృప్తి ఉండదు, అంటే ఉమ్, సుఖం ఉండదు, బాధ ఉంటుంది. ఉమ్, ఉమ్. ఓకే అండి, ముగించేద్దాం అయితే. అవగాహన అయింది ఆ, కదా. ఆ.